అమృత మన పైకొచ్చిందా? అమృత 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 రేణు రేణు లే. ఏంటే? హాస్టల్ మొత్తం వెతికాను, అమృత ఎక్కడా కనిపించలేదు. ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళింది? సుబ్బలక్ష్మి మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు, కిందకు రావాలంట. రా వెళ్దాం. మేడం పిలుస్తున్నారంట, లే. సుబ్బలక్ష్మి, అమృత ఎక్కడా? అమృత రూమ్లో ఉందా? లేదు మేడం. వాట్ హ్యాపెండ్ మేడం? తెల్లారాక అమృతను చూసారా? చూడలేదు మేడం. రాత్రి మాతోనే పడుకుంది, తెల్లారాక చూస్తే లేదు. హాస్టల్ మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించలేదు. అమృతకి ఏమైంది మేడం? ఇప్పుడు కాదు, ఎప్పుడో ఒకసారి నా చేతి దొరకపోరు, అప్పుడు చూపిస్తాను ఈ సుకుమార్ అంటే ఏంటో. అమృత రాత్రి ఎవరితోనో లేచిపోయింది. అమృత లేసిపోయింది. అమృత లేచిపోయిందంట. అవును, రాత్రి నాకు టైం గుర్తులేదు, నిద్ర పట్టక బయటకొచ్చాను. అప్పుడు గేట్ దగ్గర ముగ్గురు అబ్బాయిలతో అమృత మాట్లాడుతూ ఉంది. అమృత అబ్బాయి భుజం మీద చేయి వేసి చాలా క్లోజ్గా మాట్లాడుతోంది. ఆ టైంలో మేడంకి చెప్దామనుకున్నాను, డిస్టర్బ్ చేశావని మేడం తిడతారనుకుని భయం వేసి రూమ్కి వెళ్ళి పడుకున్నాను. చెప్పింది విన్నారుగా? రాత్రి అమృత మీతో ఏమైనా చెప్పిందా? ఏం చెప్పలేదు మేడం. తెల్లవారాక మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్తానంది, అంతే. ఇది షాకింగ్ న్యూసేగా? ప్రియాంక చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా అది ఏ అబ్బాయితోనో లేచిపోయింది. లేకపోతే అర్ధరాత్రి అబ్బాయిలతో ఎందుకు వెళ్తుంది ఎవరు చెప్పకుండా? చీచి, ఈ హాస్టల్ చరిత్రలోనే అమ్మాయి ఎంత దరిద్రమైన పని చేయలేదు. దాని మీద నాకు ముందు నుంచి అనుమానం. 24 గంటల మొగుడి మీద ధ్యాస, అదే టాపిక్. అంత తొందర అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఈ హాస్టల్ నుంచి వెళ్ళిపోయి మా పరువు ఎందుకు తీయడం? కాలేజ్ మేనేజ్మెంట్ అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగితే నేనేం చెప్పాలి? ఇలాంటి అమ్మాయిలతో మీరు ఫ్రెండ్షిప్ చేస్తే మీ కెరీర్ నాశనం అవుతుంది. ఒకే రూమ్ లో ఉంటే అది ఎలాంటిదో తెలుసుకోలేకపోయారంటే అది ఎంత గుడి పుట్ట నడిపించింది ఇప్పటికైనా అర్థమైందా? ఏంటి ఇక్కడే నిలబడి ఉన్నారు? వెళ్ళండి, వెళ్ళి చదువుకోండి. ఇలాంటి సిగ్మాల పనులు చేయకండి, పోండి. ఎందుకే ఏడుస్తున్నావు? ఏంటి ఇదంతా? అమృత మంచిది కాదా? తను ఇలా చేసిందంటే నేను నమ్మను. అమృత చాలా మంచిదే. లేదే, మేడం చెప్పింది కరెక్టే. జరిగిన ఇన్సిడెంట్ బట్టి చూస్తే అమృత మీద నాకు అనుమానం వస్తుంది. ఏంటి నువ్వు చెప్పేది? అవును, మనకి తెలియకుండా అమృత చాలా వ్యవహారాలు నడిపింది. ఒకరోజు అమృత హడావుడిగా బ్యాగ్ పట్టుకుని ఊరికి వెళ్తున్నానని చెప్పింది, గుర్తుందా?
అమృత ఏంటే చదువుతున్నావు? అర్జెంటుగా ఇంటి నుంచి రమ్మని ఫోన్ వచ్చిందే. వాట్ హ్యాపెండ్? ఎనీ ప్రాబ్లం? నో, అలాంటిదేం లేదు. రేపు వచ్చేస్తావా? చెప్పలేనే. గుర్తుంది. ఆ రోజు వికాస్ నాకు రాసిన లవ్ లెటర్ అమృత పుస్తకంలో నువ్వు పెట్టావు. కానీ వాళ్ళ ఇంట్లో బయటపడింది వికాస్ లెటర్ కాదు, తన లవ్వర్ రాసిన లెటర్. బట్ మన దగ్గరికి వచ్చి నేను అలాంటి దాన్ని కాదు అని బిల్డప్ ఇచ్చింది. ఎందుకంటే తన మీద మనకు అనుమానం రాకూడదని. అమృత డాడీ వచ్చినప్పుడు హాస్టల్ ముందు ఎవరితోనో మాట్లాడుతూ కనిపించింది. ఎవరో కాదు, అతను అమృత లవ్వరే. తన మీద అనుమానం రాకుండా మళ్ళీ మన దగ్గరికి వచ్చి అబద్ధం ఆడింది. వాడెవడో తెలీదే. ఒకరోజు హాస్టల్ ముందు కనిపించి హాయ్ అన్నాడు. గుర్తుపట్టారా? నేను మీకు తెలీదు, మీరు నాకు తెలుసు, ఎవరినో ప్రేమిస్తున్నానన్నాడు. బాయ్ ఫ్రెండ్ అన్నాడు. ఏదేదో వాగేసి వెళ్ళిపోయాడు. అంతా కన్ఫ్యూజన్. నా కర్మ కాకపోతే కరెక్ట్గా అదే టైంకి మా నాన్నగారు హాస్టల్కి వస్తూ చూసారంట. ఇంట్లో అదో పెద్ద ఇష్యూ అయిపోయింది. అటు ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది, ఇటు మనకి తన మీద డౌట్ వచ్చింది. ఎలాగో తెలిసిపోయింది కదా అని లేచిపోవడమే బెటర్ అనుకుంది. హాస్టల్ నుంచి వెళ్ళిపోయింది. అవునే, నువ్వు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. మనతో ఫ్రెండ్షిప్ చేస్తూ మనల్ని ఎంత మోసం చేసింది. అమృత అలా చేయడం తప్పు కదే. తప్పుడు పని చేసేవాళ్ళు ఏదో ఒకరోజు తప్పకుండా బయటపడతారు. ఈ రోజు అమృత బయటపడింది. చా, అమృతది ఇంత చీప్ మెంటాలిటీ అని తెలుసుంటే దాన్ని నా రూమ్ నుంచి గెంటేసేదాన్ని. సుబ్బలక్ష్మి, మళ్ళీ అది హాస్టల్కి వచ్చిందంటే దాంతో అస్సలు మాట్లాడుకో. దాంతో నా ఫ్రెండ్షిప్ కటేఫ్ అంతే. సరే పదా. ఇప్పుడు అమృత ఎక్కడుందో, ఏం చేస్తూ ఉంటుందో. కాసేపులో కూడా ఓపెన్ చేస్తారు. అమ్మో, ఎవరైనా ఈ పరిస్థితుల్లో అమృతం చూస్తే. ఏవండి ఏవండి, అమృత గారు, ఏవండి లేకండి.
నేను ఎక్కడున్నాను? రోడ్ మీద నిలబడి నాతో మాట్లాడింది మీరే కదా? అవునండి. అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను? ఎలా వచ్చాను? అమృత గారు, మీరేం టెన్షన్ పడకండి, జరిగిందంతా నేను చెప్తాను. రేణుకుని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటాను. నేను చేయను, నువ్వు. జరిగింది ఇదేండి. పొరపాటు నేను మిమ్మల్ని కిడ్నాప్ చేశాను. సిగ్గులేదా నీకు? నువ్వు అసలు మనిషివేనా? నీకు అక్క చెల్లెలు లేరా? అర్ధరాత్రి ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేసి తీసుకొస్తావా? అసలు నువ్వు చెప్తుందంతా నిజమేనా? మీరెవరో నాకు తెలీదు, మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అసలు ఇలాంటి పని చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పింది? ఇదంతా నేను కాదండి, నా ఫ్రెండ్ వికాస్ వల్ల జరిగింది. రేణు కోసం వెళ్ళి పొరపాటు మిమ్మల్ని తీసుకొచ్చాం. అయ్యో, ఎంత పని చేశారండి! నా జీవితాన్ని నాశనం చేశారు కదా. హాస్టల్లో నన్ను ఎవరైనా చూసుంటే ఏమవుతుందో తెలుసా? అసలే మా వార్డెన్ సుకుమారి రాక్షసి. ఈ విషయం తనకు తెలిస్తే నన్ను హాస్టల్ నుంచి గెంటేస్తుంది. సారీ అండి, సారీ. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా తప్పు సరిదిద్దుకోవడానికి రాత్రంతా జాగ్రత్తగా చూసుకున్నాను. ఉదయాన్నే హాస్టల్లో వదిలేద్దాం అనుకున్నాను, కానీ మీకు తొందరగా స్పృహ రాలేదు. రాత్రి జరిగిన విషయాలన్నీ తెలియక నా కోసం కంగారు పడి ఇంటికి ఫోన్ చేస్తే వాళ్ళు ఇంకా భయపడతారు. అయ్యో, ఈ విషయం మా నాన్నకు తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా? సారీ అండి. సారీ చెప్తే సరిపోతుందా? నా జీవితంతో ఆడుకోవడానికి మీకు ఏ హక్కు ఉంది? మీకేం అధికారం ఉందని నన్ను కిడ్నాప్ చేశారు? మీ స్నేహం కోసం నా జీవితాన్ని నాశనం చేస్తారా? రేణుకంత గుడ్డిగా వికాస్ ఎలా ప్రేమించింది? అసలు వికాస్ ఇంత దారుణంగా ఎలా ఆలోచించాడు? నేను ఇప్పుడు ఏం చేయాలి? అమృత గారు, ప్లీజ్ మీ కాలు పట్టుకుంటానండి, ముందు మీరు ఇక్కడ నుంచి బయలుదేరండి. లేట్ అయితే మీరు చెప్పినట్లు జరిగే అవకాశం ఉందండి. ప్లీజ్ అండి, బయలుదేర రండి. ఏంటోనే, ఎగ్జామ్స్ టైంలో వెళ్ళిపోతున్నావు. అమృతైనా తోడుగా ఉంటుందనుకుంటే అది కూడా వెళ్ళిపోయింది. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. అసలు అమృత ఈ పని చేసిందంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. ఆల్రెడీ చేసి చూపించింది కదా. దానికి అసలు లేచిపోవాలని ఎలా అనిపించింది? ఇంట్లో ఒప్పుకొని ఉండరు. ఆ విషయం మనతోనైనా చెప్పుండొచ్చు కదే, హెల్ప్ చేసేవాళ్ళం. ఎందుకు ఇలాంటి పని చేసింది?
తల్లిదండ్రుల దగ్గర ప్రేమ విషయం దాచడం తప్పు. ఆ విషయం కనీసం ఫ్రెండ్స్కైనా చెప్పకపోవడం ఇంకా తప్పు. ఇన్ని తప్పులు చేశాక అసలు తప్పు చేయకుండా ఉంటుందా? అమృత కనిపిస్తే మాత్రం దాన్ని ఊరికే వదిలిపెట్టనే. మనల్ని ఎంత మోసం చేసింది. ఏం చేస్తావ్? అది రాని చెప్తాను. ఎందుకు రాదు? కంపల్సరీగా హాస్టల్కి వస్తుంది. నీకేదో కహానీ చెప్తుంది. నువ్వు కరిగిపోయి అలాగా అంటూ జాలిపడతావు. చూడు, మళ్ళీ చెప్తున్నాను, హాస్టల్కొస్తే దాంతో మాట్లాడుకు. అసలు దాని మాటలు నమ్మకు. ఇన్ని రోజులు ఎంతో హ్యాపీగా కలిసిమెలిసి ఉన్నాం. అమృత చేసిన పనికి మనం తలదించుకోవాల్సి వచ్చింది. ఉదయమే డాడీకి ఫోన్ చేసి అమృత విషయం చెప్పాను. చాలా సీరియస్ అయ్యారు. ఒక్క క్షణం కూడా హాస్టల్లో ఉండడానికి వీల్లేదు, రెడీగా ఉండమన్నారు. రేణుక, మీ డాడీ వచ్చారు. సుబ్బలక్ష్మి, వెళ్ళొస్తాను.